అది ఇంతే ఉంది బేబీ, జస్ట్ ఇంత. ఏది యూఎస్డి యూఎస్డి కొంచెం చిన్ననే ఉంటుంది. ఇప్పుడు మనం కిందకి వెళ్తే మొత్తం తడిచిపోతాం కదా. తడుస్తాం. ఇది బాగుంది, లైక్ చూడు మొత్తం అదంతా కూడా బలి 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 బాహుబలి. అక్కడ దగ్గరికి వెళ్దామా? అక్కడ వాటర్ ఫాల్ దగ్గరికి తీసుకెళ్తారేమో కదా. మనం వెళ్ళాలి. మనమేనా నడుస్తూ వెళ్దాము, దాని తర్వాత ఆ బోట్లో ఎక్కుదామని అంటున్నాం. ప్రస్తుతానికి నడుస్తూ వెళ్ళొచ్చు అక్కడ దగ్గరికి. సరే దా వెళ్దాం. హాయ్ వైఫీ. హలో హస్బెండ్. హేముగాడు అక్కడ ఉంటే హాయ్ హేము అని చెప్పాలి. నేను అన్నది పడుకోవచ్చు కానీ ఎందుకు నేను ఆమెకి డాష్ ఇవ్వబోయినా అబౌట్ టు. నో నాకు తెలియదు అసలు. నేను ఆయన సైడ్కి స్మోక్ ఎక్కడ పడితే అక్కడ స్మోక్ చేసి సాగబడుతున్నారు. సో ఇది యూఎస్ వాటర్ ఫాల్. ఆ బోట్స్ ఎక్కాలి ఇప్పుడు మనము. సారీ ఇది యూఎస్ఆ? అది ఉందా వాటర్ ఫాల్ అంటున్నా. ఇది కెనడా వాటర్ ఫాల్ పెద్దది. ఇది కెనడా. యుఎస్ వాటర్ ఫాల్ అది. అది బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని బోట్ పోతుందా? ఆ బ్లూ కలర్ బోట్ వాళ్ళందరూ యుఎస్ వాళ్ళు. బ్లూ యుఎస్, రెడ్ కెనడా. బోట్ ఒక్కటి తప్ప వాటర్ ఫాల్ అయితే కెనడాదే బాగుంది. వాటర్ ఫాల్ కెనడా చాలా బాగుంది, కానీ బోట్ వీళ్ళదే బాగుంది. రెడ్ ఏదో బ్లడ్ తీసేసినట్టు. అది ఏమంటారు, ఫ్లాగ్ ని బట్టి డిసైడ్ చేసిరు అనుకుంటా. ఈ గూగుల్ పిక్సెల్లో ఎలా వస్తుందేమో. నా ఐఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. కెమెరా ఇప్పించమంటే ఇప్పించట్లే. ఇదేం వాటర్ ఫాల్? యుఎస్దా? ఇది కెనడా. ఇది కెనడాదా? కానీ క్రేజీ పక్క పక్కనే తేడా ఏముంది అసలు. ఇదొక వాటర్ ఫాల్, అదొక వాటర్ ఫాల్. యుఎస్ వాటర్ ఫాల్ చిన్నగా ఉంటుంది. కెనడా వాటర్ నుంచి అంత మొత్తం కారం చూడు అక్కడ వరకు. ఇదంతా కెనడా వాటర్ ఫాలా? యుఎస్ వాటర్ ఫాల్ చిన్నగా ఉంటుంది. అది యుఎస్ అయితే జస్ట్ వాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు యుఎస్కి మనము. ఎగరేస్తాం అంటే చేయొచ్చు, బట్ యుఎస్ వీసా ఉండాలి, పాస్పోర్ట్ ఉండాలి. నా దగ్గర ఉంది పాస్పోర్ట్, యుఎస్ వీసా. నేను వెళ్ళమంటే వెళ్తాను, నేను వదిలేసి వెళ్తావు. నువ్వు ఎక్కడికైనా వెళ్తావు, వదిలేసి. అవి ఏంటో బర్డ్స్ అసలు తెగ ఉన్నాయి. ఏదో వెళ్ళిపోయింది అది. మనం బోట్ ఎక్కాలంటే బేబీ ఏంటి కెఫేనా? రెస్టారెంట్ అది. క్రాస్ ఇక్కడ. వావ్, నాట్ బ్యాడ్. గూగుల్ పిక్సెల్లో కూడా బాగానే వస్తుంది. గూగుల్ పిక్సెల్లో కూడా బాగానే వస్తుందా? దిక్కుమాల ఐఫోన్ వాడుతున్నాం, గూగుల్ పిక్సెల్ వాడుతున్నాం. ఐఫోన్ ఈజ్ ఐఫోన్. హలో. Can we just walk? Can we just walk? చెప్పండి మేడం గారు, ఎలా ఉంది? కాదు, ఇందాక ఏం చెప్తున్నావు? రెడ్ కెనడియన్ ఫ్లాగ్ కాబట్టి రెడ్. అక్కడ వెళ్తుందా ఒకటి బ్లూ కలర్ది? బ్లూ కలర్ వేసుకున్న, బ్లూ కలర్ కోట్ వేసుకున్న వాళ్ళందరూ యుఎస్. అది యుఎస్ బోట్. రెడ్ కలర్ది ఎక్కడుంది? అదిగో అక్కడ ఉందా రెడ్ కలరే. అది మొత్తం కెనడా వాళ్ళది. ఆ బ్రిడ్జికి ఇటుపక్కన బ్రిడ్జికి లెఫ్ట్ సైడ్ కెనడా, బ్రిడ్జికి రైట్ సైడ్ యుఎస్. అది హార్డర్, అది యుఎస్ సైడ్. ఏదో ఈ వాటర్ ఫాల్ వచ్చేసి యుఎస్ వాటర్ ఫాల్. యుఎస్ వాటర్ ఫాల్ కెనడియన్ వాటర్ ఫాల్ కంపేర్ చేస్తే యుఎస్ వాటర్ ఫాల్ కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట. ఇది ఉందా, ఇది కెనడా వాటర్ ఫాల్. కెనడా వాటర్ ఫాల్ పెద్ద ఉంటుంది కెనడా వాటర్ ఫాల్. అర్థం కావట్లేదు, పక్క పక్కనే ఉన్నాం కదా. సో ఇప్పుడు బోట్స్ కూడా పక్క పక్కనే క్రాస్ అవుతున్నాం కదా. సో లాస్ట్ టైం వింటర్లో ఈ లేక్ అంతా ఫ్రోజ్ అయిపోయింది. సో అప్పుడు ఇమిగ్రెంట్స్ అందరూ ట్రంప్ డిపోర్ట్ చేస్తుండని లేక్ మీద నడుస్తూ వచ్చారంట చాలా మంది లేక్ పైన నడుచుకుంటూ వచ్చిరంట. కొంతమంది
ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటాం కదా వాళ్ళు. కాదు ఇప్పుడు బోట్స్ లైక్ పక్క పక్కనే క్రాస్ అవుతున్నాయి కదా, మనం యూఎస్ వాళ్ళని కలవచ్చు, వాళ్ళు మనల్ని కలవచ్చు కదా. కానీ కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం అంటే ఎగ్జాక్ట్ టైంలో పార్సిల్ కూడా పంపించుకోవచ్చు. ఈ బోట్ నుంచి ఆ బోట్కి తీసుకురాలి. బోట్లో పడితే పర్లేదు, కింద పడితేనే ప్రాబ్లం. మరీ అంత దగ్గర నుంచి ఏం క్రాస్ అవ్వలేదు. సో నయాగరా ఫాల్స్ దగ్గర ఫుడ్ తినాలంటే ఇదంతా ఎక్కాలా, లిటరల్లీ హైక్ చేసినట్టే ఉంది. నార్మల్ ఫుడ్ ఇండియన్ ఫుడ్ అయితే ఎక్కడ దొరుకుతుంది. మా పాపకి ఇండియన్ ఫుడ్ కావాలి కదా, ఇండియన్ ఫుడ్ కావాలంటే నడవాలి. పాప ఆప్షన్ ఇచ్చింది లైక్ ఏ ఫుడ్ అన్నా ఓకే అని. పాప తినట్లేదు 2 ఓ గాడ్, వాట్ ఇస్ హిడెన్ జమ్లో ఉంది. ఓ గాడ్ షిట్, ఇది ఒక మినీ హైక్ లానే ఉంది కదా. ఇంతకీ ఏది రెస్టారెంట్? ఇంకా 14 minutes వాక్ చేయాలా? సీరియస్లీ? అది కూడా దేనికి తెలుసా? మేము ఇప్పుడు తినేది దోశ కోసం ఈ పాటలు. అట్లీస్ట్ బిర్యానీయో ఇది కూడా కాదు, ఓన్లీ ఫర్ దోశ. ఓ ఎస్కలేటర్ వెళ్తుంది పైకి. ఐ మీన్ ఇదేం మనకు కొత్త కాదు ఈ హైక్ చేయడం, కానీ మలేషియాలో ఎంత పైకి వెళ్ళాం మనం. బట్ 2 days నుంచి ఫుడ్ లేదు, సరిగ్గా ప్రాపర్ స్లీప్ లేదు, ఫుడ్ లేదు, అండ్ కంఫర్ట్ డ్రెస్ లేదు, షూస్ కూడా లేవు. సో ఇవన్నీ ఉండి హైక్ చేయాలంటే ఓకే ఫైన్, బట్ అవి ఏం లేకుండా చేయాలంటే ఇలా తిరుగుతుంది. ఎనీవే, వ్యూస్ ఫ్రమ్ కెనడా, నయాగరా ఫాల్స్. సో ఇప్పుడు ఆ దోశ వరకు వెళ్ళే ఓపిక లేదు, కానీ ఇక్కడ తినేద్దాం. పిజ్జాదా బాగానే ఉంది. ఇటాలియన్ పిజ్జా అంటే ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ తెలుసా. అండ్ అవుట్ సైడ్ కూర్చొని తినొచ్చు హాయిగా. నో పోర్క్, అవును పోర్క్ వద్దు, బీఫ్ వద్దు, నీకు చికెనే తినలేకపోతున్నాం ఇక్కడ. బై ద వే ఇక్కడ చికెన్ ఇండియన్ చికెన్లా ఉండదు గాయస్, వరస్ట్. సో వి కేమ్ హియర్, బయట కూర్చున్నాం. అందుకే పెళ్ళం మాట వినాలి. చూడు వాక్ చేస్తుంటే చెప్పా కేమ్ టు పిజ్జా. మా మమ్మీయా జాడీ ఆర్డర్ చేయి ఏదో ఒకటి. టూనా అంట, కానీ ఫిష్తో పిజ్జా ఏంటి అసలు? ఓ మై గాడ్, బఫెలో అంట. బఫెలో చీజా? ఐల్ వామిట్. ఓ మై గాడ్, ఇటాలియన్ పిజ్జా. బేసికలీ ఇటాలియన్ పిజ్జా అంటే ఎంతో బాగుంటుంది. ఈ ఆప్షన్స్ చూస్తే పారిపోవాలనిపిస్తుంది. ఏదో ఒకటి చెప్పు. డీప్ థింకింగ్. సో ఇటాలియన్ పిజ్జా మెన్యూ చూసిన తర్వాత ఎందుకు మరి అంత కంగారు పెట్టావు? కొట్టే వాళ్ళు లేరు నిన్న అసలు. సో యా, ఇటాలియన్ పిజ్జా మెన్యూ చూసిన తర్వాత కళ్ళు తెరుచుకొని మళ్ళీ ఇక్కడే నియర్ బై ఏమైనా ఉంటే తిందామని వచ్చాం. బట్ స్టిల్ వాంట్ ఫర్ ద ఫుడ్. రాజధాని అంట కెనడానా, అమీర్పేట, అమిలాపురమా? సీరియస్గా వెతుకుతున్నాడు ఏమైనా ఇండియన్ ఫుడ్ ఉంటే తినిపిద్దామని. బట్ నో లక్ ఆన్ దట్. ఐ మీన్ ఆయిల్ తినాలని లేదు నాకు. ఆయిల్
పొద్దున్న వాటి మార్టెన్స్ హ్యాష్ బ్రౌన్ అంటే ఏదో బ్రౌనీ అనుకున్నాను, అది హ్యాష్ బ్రౌన్. పొటాటో వెజ్జెస్ డీప్ ఫ్రైడ్ అనమాట. ఐ థింక్ దీస్ ఆర్ ఇండియన్ బాయ్స్. అలే మనసు లాయం. Start crossing, watch for it, do not start, finish crossing if started, time remaining, don't cross. Oh my god, oh 4 seconds వెళ్ళాలి. ఇంటర్లో ఉంది నాటి నుంచి మరి నాయగర ఫాల్స్ అని తీసుకొచ్చి ఆకలిస్తుందని రోడ్ల మీద తిప్పి ఇప్పటికి వచ్చి ఫాల్స్ చూసింది లేదు, వెళ్ళింది లేదు. జస్ట్ బయట నుంచి ఏదో అది యుఎస్ ఇది కెనడా అని చెప్పి ఏదో బార్డర్ నుంచి హాయ్ చెప్పి బాయ్ చెప్పినట్టు అవి చూపించేసి ఇలా తీసుకొచ్చేసాడు. మళ్ళీ హోటల్కి ఏమో అంతా కట్టి అక్కడ రూమ్ బుక్ చేసుకొని అటు హోటల్లో లేము, ఇటు నయాగర ఫాల్స్ చూడలేదు, ఏం యాక్టివిటీస్ చేయలేదు. రోడ్డు మీద కూడు కోసం జస్ట్ ఫర్ కూడు అంటే తిరుగుతున్నాం. సరే అని ఇటాలియన్ పిజ్జా అన్న తినేద్దామని అక్కడికి వెళ్తే వాడేమో పోర్క్ అమ్ముతాడు, బీఫ్ అంటాడు, టూనా అంట. ఫిష్తో పిజ్జా ఏంటి? సచ్ అ వియర్డ్ కాంబినేషన్ సీరియస్లీ. ఫిష్తో నార్మల్ ఫిష్ ఏదో అనుకోవచ్చు కానీ ఫిష్తో పిజ్జా అమ్మో. రోడ్లన్నీ తిరుగుతున్నాం కానీ తిండి మాత్రం ఏం లేదు. చల్లగా ఉంది ఆ సైడ్ నుంచి నడుస్తుంది. చూసినా నేను నీకు చల్లగా చెట్ల నుంచి నడిపాను ఇక్కడ నుంచి. వీటికి ఏం తక్కువ లేదు. నీకు గూగుల్ మ్యాప్స్ చూడమని వస్తుందా? అట్లీస్ట్ గూగుల్ మ్యాప్స్ చూడగలుగుతావా? గూగుల్ మ్యాప్స్ స్పెల్లింగ్ చెప్పాలా? గూగుల్ మ్యాప్స్ చూడాలా? గూగుల్ మ్యాప్స్ స్పెల్లింగ్ చెప్పు. జీ గూగుల్, జీ ఫర్ గూగుల్, ఎం ఫర్ మ్యాప్స్. అంకుల్ మంచి వైబ్లో ఉన్నట్టున్నాడు లోపల. శాంతి శాంతి అని శాంతిలాగే చూస్తున్నాడు మమ్మల్ని. యా మార్నింగ్ టిమ్ హోటల్స్లో తిన్నాం అనుకుంటా, అంతే కదా. ఒక హ్యాష్ బ్రౌన్, పొటాటో వెజ్జెస్ అండ్ సమ్ వాటర్. హలో అది టీ కాదు, గ్రీన్ టీ, అల్లం టీ, ఇరానీ చాయ్ అన్నట్టు ఏదో టీ, ఒక టీ అంతే. లిటరలీ అప్పుడు మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా ట్రస్ట్ మీ నథింగ్, నాట్ ఈవెన్ వాటర్. రూమ్కి వెళ్ళాం, చెక్ ఇన్ అవ్వాం. రూమ్లో వాటర్ లేకుండా వాటర్ తాగలేదు అని చెప్పా. ఎంత ఒక సిప్. హలో చేసుకోండి, నా గుండె నీ హార్ట్లో ఉంది. చెఫ్ ఆఫ్ ఇండియా అంటే. సో మార్నింగ్ జస్ట్ ఆ టిమ్ హాటెన్స్ అవి తీసుకొని అవి తిని అండ్ దెన్ ఏదో కొంచెం వాటర్ తాగి రూమ్కి వెళ్ళి రూమ్లో చెక్ ఇన్ చేసి నయాగరా ఫాల్స్ చూద్దామని చెప్పి వచ్చాము. ఫాల్స్ లేదు. గూగుల్ మ్యాప్ అలా తీసుకెళ్తుంది, నేను ఇలా సేవ్ చేసి పక్కన మధ్యలో తీసుకెళ్తున్నాను. 30 స్టెప్స్ సేవ్ చేసిన అప్రాక్సిమేట్లీ. ఇండియన్ మెన్ అందరూ నేను చూసి ఇన్స్పైర్ అవుతారులే. థ్యాంక్ యూ సో మచ్. సో వడ, ఇడ్లీ, దోశ తింటావా? దోశ, ఇడ్లీ, వడ అంటే బాగుంది. నేను అన్నా కదా ఫుడ్ కావాలి, సౌత్ ఇండియన్ ఫుడ్ అనుకుంటా. శివ కీర్తి అంట, చెఫ్, ఇండియన్ అథెంటిక్ ఇండియన్ కుసైన్ వాట్ ఎవర్. సో యా వెళ్ళాము, ఫాల్స్ చూడలేదు, రోడ్డు మీద పడి తిరుగుతున్నాము జస్ట్ ఫుడ్ కోసం. ఇంతకీ ఏం తింటామో తెలీదు. ఐ మీన్ తెలీదు ఇన్ ద సెన్స్ ఇండియన్ ఫుడ్ కోసం తిరుగుతున్నాం. ఆప్షన్స్ లేవని కాదు, ఉన్నాయి, బట్ నియర్ బై లేవు, చాలా వాక్ చేయాలి. 100 meters లైక్ ఐ మీన్ 1 kilometer లోపలే ఉన్నాయి కానీ వాకింగ్ డిస్టెన్స్ ఏమో 15 minutes 20 minutes ఇలా ఉంటుంది. ఇంతకీ ఎప్పుడు తినాలి, ఎప్పుడు వెళ్ళాలి? ఇప్పుడు టైం ఎంత? 2 minutes. 2 minutesలో టైం అయిపోయిందా? టైమా? 6:20 ఇంత ఎండ్ ఉంది. బై ద వే ఇక్కడ 9 అయినా కూడా ఇలానే ఉంటుంది, ఇదే ఎండ. 9-9:30 వరకు కూడా, తర్వాత ఉండదు. అండ్ సమ్టైమ్స్ చెప్పలేము, 8:39కి మళ్ళీ చీకటి పడిపోవచ్చు. సో అదన్నమాట సంగతి. ఇది ఇంత నడిచి ఇది తిని
ఇప్పుడు ఏం దొరుకుతుందో తిని మళ్ళీ ఇంతే వాక్ చేసుకొని రిటర్న్ బ్యాక్ వెళ్ళి ఆ ఫాల్స్ చూడాలి, బోట్ ఎక్కాలి, దగ్గరికి వెళ్ళాలి. నువ్వే కదా. మళ్ళీ హలో, నాకు ఆకలి వేస్తుంది, బట్ ఐ కెన్ కంట్రోల్ మై సెల్ఫ్. హలో లేదు, గలో లేదు. నువ్వు అలా కాదు. నుంచి నాకు ఇండియన్ ఫుడ్ కావాలి. ఇండియన్ ఫుడ్ కావాలి అంటే కావాలి. నేను మార్నింగ్ తిన్నా, నువ్వు తిన్నావా? తినలేదు. అప్పట్లో వెయిట్ చేసి బట్ ఐ కెన్ స్టార్వ్ మై సెల్ఫ్ కదా. నువ్వు అలా కాదు. ఆకలి వేస్తుందంటే పడాలి. బాబు గారికి ఫుడ్ కడుపులో పడలేంది అసలు. కాదు కాదు అసలు అవ్వదన్నమాట. అల్లాని కడుపు నింపనోడు. అబ్బా, అన్ని ఉత్త మాటలు తెలుసా. అదే అక్క వాయిస్. అక్క వాయిస్ అంట. ఒక్క వాయిస్ లాగా ఒక్క వాయిస్. ఓ మై గాడ్, ఫైనల్గా దోశ కనిపించింది. ఫస్ట్ మేము దోశ తిందాం అనుకుని ఫిక్స్ అయ్యి వచ్చాం కదా. అక్క వాయిస్, అక్క బాయ్స్ వాయిస్, దోశ వాయిస్. నేమేంటి స్టాప్ ఆల్ ద వే. హలో, ఒక్క మనిషి లేడు. ఎలా ఉంటుందో తెలియదు కానీ యా, ఎనీవే చూద్దాం. అక్క బాయ్స్, దోశ బాయ్స్కి వెళ్తున్నాం. ఎలా ఉంటుందో తెలియదు కానీ బట్ ఇక్కడ ఏంటి అంటే ఇండియన్ ఫుడ్, అదే ఐ మీన్ ఏం ఫుడ్ తినాలో ప్రైజే. ఇంక ఇండియన్ ఫుడ్ తినాలంటే ఇంకా ప్రైజే. అండ్ వర్త్ ఉంటుంది లేదు కూడా తెలియదు. ఐ మీన్ నేను ఇంకా ట్రై చేయలేదు ఇండియన్ ఫుడ్, ఇదే ఫస్ట్. వద్దు, చూస్తే మళ్ళీ. ఇక్కడ బాలీవుడ్ బేబీ కార్న్ అంట. బాలీవుడ్ బేబీ కార్న్. ఏం నేమ్స్ పెడతారో అసలు. ఇది మెన్యూ. అన్నీ ఇంతే ప్రైస్ ఉన్నాయి. $14, $15. వాటర్ ఒక్కటి $1 ఉంది. మిగతా అన్నీ డబల్ డిజిట్. యా, నెక్స్ట్ ఏదో ఒక ఆర్డర్ చేయి. ఇది దోశ. కానీ బేబీ నీలా ఎవరు చేయరు బేబీ. ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ. చికెన్ ఫ్రైడ్ రైస్, నీకు షింప్ ఫ్రైడ్ రైస్. ఓ మై గాడ్, ఐ కాంట్. షింప్ అంత గ్రేట్ ఉండదు అనుకుంటా. చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ రైస్. ఇంటికి వెళ్ళక నువ్వు చేస్తావు కదా నూడిల్స్, ఫ్రైడ్ రైస్. ఇప్పుడు ఆకలి అవుతుంది నాకు, సాగొట్టుకున్నాను. సరే చెప్పు అయితే, ఫైన్, వాట్ ఎవర్. లేదంటే స్టార్ట్ చేయమని చెప్పాను మరి. బాహుబలి దోశ అంట. డైనింగ్ ఓన్లీ $22. $22 అంటే ఎంత ఇండియన్ కరెన్సీలో? 1400. అక్కడ కూడా అంతే ఉంటుంది, ఇండియాలో కూడా. కానీ ఏమో ఏం చేస్తారో దీన్ని. చెప్పే ఆర్డర్ ప్లేస్ చేయి. వాళ్ళు రావాలి. ఫీల్స్ లైక్ 24 అంతే. ఏది 23 degrees. 23 degrees ఎండాలా లేదు కానీ ఇది ఏ 50 or 60 degrees, 45 degrees ఎండలా ఉంది. 20 degreesకి ఎంత ఉంటే ఇంకెక్కువ ఉంటే ఎంత ఉంటుందో. ఏరోప్లేన్ వెళ్తుంది బట్ నాకు కనిపించట్లే. ఎలా తాగొచ్చు మాకు తెలియదే, చదువుకోలేదు. వేలుముద్ర బ్యాచ్. ఓ మై గాడ్, సో హాట్. ఫైనలీ ఒక సూపు వచ్చింది. నైస్, బాగుంది. కానీ కొంచెం స్వీట్గా ఉంది కదా. నాకు సూప్స్ స్వీట్ ఉంటే నచ్చదు. స్వీట్ ఏం లేదే, కొంచెం లైట్గా, కానీ బాగుంది. సూప్ అంటే సూప్లా ఉండాలి అని చెప్పా. ఉన్నవి యాక్చువల్లీ బాగుంది కదా. అమ్మో, నాకేం కనిపిస్తావట్లే ఎండకి. నేను అందుకోసమే ఈ సైడ్ రావాలి అని చెప్పిన. ఒక్కటి చెప్పు, ఎప్పుడైనా నీ మాట విన్నాను? ఇలాగే నా సాల్ట్ వేస్తాడు చూడు చిరంజీవి. ఏమేమి ఆర్డర్ చేసాం మనం?
సూప్, ఇంకా సూప్, ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ లాలీపాప్. సూప్ అయితే యాక్చువల్లీ టూ గుడ్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఐ థింక్ దిస్ వుడ్ బి గుడ్ కదా. వెయిట్, ఇది డోంట్ టచ్ అంటిల్ ఐ టేక్ పిక్చర్, తెలుసు కదా. అది సూప్ అయిపోతుంది. ఎంత 10 on 10 సూపు. 10 on 10 నాకైతే. నాకు కూడా 9.5/10. సూప్ ఎక్స్పెక్ట్ చేయను, బట్ బాగుంటుంది. యాక్చువల్లీ చాలా బాగుంది. 9.5/10 కాదు కానీ 9.9. 1 ఎందుకు ఇవ్వనంటే కొంచెం స్వీట్ ఉంది నాకు, అందుకే. నాకు ఎందుకు లాలీపాప్స్ చాలా బాగుంటాయి అనిపిస్తుంది. బాగుంది, చికెన్ కూడా బాగుంది యాక్చువల్లీ. కొంచెం ఆయిలీ ఉంది అంతే. ఐ మీన్ లాలీపాప్ కూడా అలానే ఉంటుంది కానీ, బట్ యా గుడ్. ఇంకేం చెప్పావు? ఐ మీన్ చికెన్ ఫ్రైడ్ రైస్ కాకుండా బతికిచ్చావు. ఎంత క్వాంటిటీ ఉంది చూడు, ఇద్దరికి సరిపోద్ది. ఐ మీన్ ఇది తిన్నాక ఈ రెండు అయితే యా గుడ్. ఇది ఏమనిపిస్తుంది? చట్నీ బాగుంది. ఏం చట్నీ? మింట్. మా మమ్మీ బాగా చేస్తుంది అది. మింట్ ఫ్లేవర్ బాగా వస్తుంది, చాలా బాగుంది యాక్చువల్లీ. దోశకి ఇంకా బాగుంటుంది తెలుసు, ఇది దోశకి చాలా బాగుంటుంది. పానెస్ కూడా వచ్చారు. ఐ మీన్ యూజువల్ అలా రారు కదా. వీ డోంట్ ఈట్ ఇండియన్ ఫుడ్ అంటారు. ఐ మీన్ కొంతమంది కదా, డిపెండ్స్ ఆన్ ది పర్సన్ టు పర్సన్. కాదు, ఈ ఎండ ఏంటి అసలు నాకు అర్థం కావట్లే. 23 అన్నావు కదా అమ్మా. సో డిడ్ యూ లైక్ ద ఫుడ్? యా, ఇట్ వాస్ సో గుడ్. నాకైతే సూప్ అండ్ డ్రమ్ స్టిక్స్ లాలీపాప్స్ అవి లాలీపాప్స్. దోస్ టూ వేర్ సో గుడ్. 10 on 10. బట్ ఫ్రైడ్ రైస్ నాట్ ఈవెన్ 1. నువ్వు? ఫ్రైడ్ రైస్ 3. 3 ఫర్ మీ ఇట్స్ 1. లాలీపాప్స్ 9. అది కొంచెం ఆయిలీ ఉంది, బట్ యా గుడ్. లాలీపాప్స్ అంటే ఆయిలీ ఉంటాయి, డీప్ ఫ్రైడ్ కదా. అదేం చేయను. సూప్ ఏంటది నేమ్? ఇండియన్ బాయ్స్ కాదు, బాయ్స్ అక్కా బాయ్స్. సో వన్ థింగ్ ఐ లర్న్ హియర్ ఇస్ లైక్, మనం తిన్నాక థ్యాంక్ యూ చెప్పాలి. ఐ మీన్ ఆర్డర్ వచ్చినప్పుడు, తిన్న తర్వాత, తీసుకున్న తర్వాత, ఇవన్నీ తర్వాత థ్యాంక్స్ చెప్పాలి కదా. నెక్స్ట్ టిప్ ఈజ్ కంపల్సరీ, అంతేనా? కంపల్సరీ కాదు, బట్ నార్మల్గా ఇస్తారు, ఇవ్వాలి. ఇట్స్ ఆర్ విష్. అంటే అది హాస్పిటాలిటీ అంటే దాన్ని. బట్ థ్యాంక్ యూ ఇస్ మస్ట్. లైక్ సర్వ్ చేసినప్పుడు, మొత్తం అయిపోయినప్పుడు, బేసికల్గా ఇన్ జనరల్ థ్యాంక్ యూ వర్డ్ ఇన్ అండ్ ఆఫ్టర్ యూస్ చేయాలి. మన ఆహారం అంటున్నాం. సో సూప్ అండ్ లాలీపాప్స్కి నేనైతే ఫుల్ అయిపోయాను. ఫ్రైడ్ రైస్ జస్ట్ 2 spoons టేస్ట్ చేశాను. 2 spoons టేస్ట్ చేశాను. వరస్ట్ ఉంది, నాకు నచ్చలేదు అసలు. సో అయినా ఆల్మోస్ట్ నేను ఫుల్ ఉన్నాను కాబట్టి తినలే. కేఎఫ్సీ బాగుంటుంది ఇక్కడ. మన ఇండియాలో కేఎఫ్సీ ఫేమస్ కదా, ఇక్కడ కేఎఫ్సీ బాగోదు. అది చికెన్ ఉంటుందా, ఫ్రైడ్ చికెన్ ఉప్పు ఉంటుంది. సో ప్యాక్ చేసుకున్నాం ఫ్రైడ్ రైస్. అండ్
ప్యాకింగ్ నార్మల్గా ఇన్ జనరల్గా ఇండియాలో ఎలా ఏమన్నా మనం లెఫ్ట్ ఓవర్ అయిపోతే జస్ట్ ప్యాక్ చేయండి అంటే వాళ్ళు తీసుకెళ్ళి ప్యాక్ చేసి ఇస్తారు కదా. ఇక్కడ అలా కాదు, ఒక డబ్బా ఇస్తారు, ఆ డబ్బాలో మనం పెట్టుకొని మనమే ప్యాక్ చేసుకోవాలి. యా, సో ఇంకా ఆల్మోస్ట్ ఫుల్ ఉన్నామని ఫ్రైడ్ రైస్ చేసి ప్యాక్ చేసుకున్నాం. కార్ దగ్గరికి వెళ్ళి పార్కింగ్ లాట్కి వెళ్ళి కార్లో పెట్టి అక్కడి నుంచి బ్యాక్ టు నయాగరా ఫాల్స్, బ్యాక్ టు అవర్ యాక్టివిటీస్. హోప్ఫుల్లీ ఈరోజు అవుతుంది అట్లీస్ట్. హస్బెండ్ ఆల్ దిస్. ఓ మై గాడ్, ఐ సీగల్సా? హామ్ చేయవా? ఫుడ్ ఉంటే ఎగబడతాయి. ఓ అందుకే నెట్ వచ్చింది. మ్యాక్స్ హామ్ ఏం చేయవు. నా ఐఫోనే బెటర్, స్పేస్ అయిపోవడం వల్ల ఈ గూగుల్ పిక్సెల్ తీసుకున్నాను. కానీ నా ఆర్మ్స్ లిటరలీ డంబుల్ లిఫ్ట్ చేస్తే ఎంత హెవీ వచ్చి పెయిన్ వస్తుంది, అంత హెవీ పెయిన్ వస్తుంది. ఈయనేమో సార్ ఎంత పొడుగున్నారు, నేను ఇక్కడి నుంచి రికార్డ్ చేయాలి. పొడుగ్గా లేకపోవడం మీ ప్రాబ్లం. నేను షార్ట్ కాదు, అలాంటి టాల్ కాదు. 5.5 ఎక్కువ ఉండాలి కొంచెం. 5.5 అయ్యి కూడా లేవు కదా. ఏ హలో, 5 ఉన్నాను నేను. నీ పొందున్నావు 5 feet 4'11", 4'12" అంటే ఎంత? 5 feet ఎంత? 4'9" అంటే. హలో 4'12". 4'12" అంటే 5 feet. 5 feet మరి పొందగల కాదు. అంకుల్ ఇంకెళ్ళట్లేడుగా, మోగిస్తున్నాడు. మా అంకులేనా ఇందాక మనం వెళ్ళి చూసాం కదా, క్రేజీ జిడికే బడికే. అప్పుడు లిటరలీ 2 hours అవుతుందేమో కదా మేము వెళ్ళినప్పుడు. అక్కడ ఉన్నాడు పార్క్ చేసుకొని వైబ్ అవుతున్నాడు సాంగ్స్ పెట్టుకొని. ఇప్పటికీ ఇంకా అక్కడ ఉన్నాడు అంకుల్. చూసావా? నీకు అంట, నీకు జాపనీస్ బార్బిక్యూ. నీకు ఇన్ ద సెన్స్ నీకు, నాకా? నీకనే కదా పెట్టాడు, అంటే నీకు మాత్రమే. నీకు మాత్రమే. ఏంటి రోడ్ హౌస్ అంట, ఏంటిది రెస్టారెంట్ ఏమో సంథింగ్. చెక్స్ రోడ్ అది చాలా ఫేమస్, అది చాలా చాలా బ్రాంచ్ ఉంటుంది. యా, ఇది క్రాస్ చేయొచ్చు. నో కార్ వస్తుందిగా. అవుతుందా? కార్ వస్తుందంటే వాడు ఆగాల్సిందే, వాడు గుర్తాడా అండి. సో మనం క్రాస్ చేస్తున్నప్పుడు లైక్ ఆగిపోవాలా వాళ్ళు? ఓకే, ఐ మీన్ అది ప్రెస్ చేయకుండా క్రాస్ చేస్తాం కదా, బట్ స్టిల్ అది వచ్చింది కదా సిగ్నల్ వచ్చింది. ఇక్కడ హస్బెండ్ వాట్ ఈస్ దిస్? సో అదిగో 8 secondsలో ఫాస్ట్గా రోడ్ క్రాస్ చేయాలన్నమాట. ఇప్పుడు 6, 5, 4, 3, 2, 1 వి క్రాస్ ద రోడ్. ఎలివేటర్ వచ్చింది మళ్ళీ ఇక్కడ. సో ఇదేంటి, ఏమన్నా ఏం చెప్పావు? లైక్ పైకి వెళ్ళి జస్ట్ ఫుడ్ తింటారు అంతనా? జస్ట్ ఫర్ ది వ్యూసా? అబ్జర్వేటరీ టెక్ లాగా అనుకో, దాంట్లో చాలా ఉంటాయి. ఒకటేమో అబ్జర్వేటరీ టెక్, ఇంకొకటి నైట్ 10 o'clockకి 5 bucks వస్తాయి కదా, దాంతోపాటు డిన్నర్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే 3D or 4D ఫిలిం, అది దాంట్లోనో కాదో తెలియదు కానీ దాని కింద అనుకుంటా. అక్కడ ఎక్స్పెన్సివ్ అది ఏం కాదు. 3D or 4D ఫిలిం అడల్ట్స్కి ఏమో $20, చైల్డ్కి $10. ఓకే, డాలర్స్ అంటే 10-20 నువ్వు ఎక్స్పెన్సివ్ కాదంటున్నావు కానీ అది ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే అన్నీ ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి. ఐ మీన్ ఏదన్నా. బై ద వే నయాగరా వాటర్ ఫాల్స్ అండ్ బోటింగ్
ప్లేస్కి వెళ్దాం అనుకున్న ప్లాన్ క్యాన్సిల్ అయింది బికాస్ సార్ ఫెల్ట్ హంగ్రీ అండ్ ఆ ప్లేస్కి వెళ్ళి మేము తిని వచ్చేసరికి ఇప్పుడు 7:40 అయింది కదా. సో 9:30 క్లోజ్ అయిపోతుందంట. సో ఆల్మోస్ట్ 8 అయింది బేసికలీ. 9:30 కాదు, సారీ 8:30 క్లోజ్ అయిపోతుందంట. సో ఇట్స్ ఎ ఫెయిల్. 8కి క్లోజ్ అంట. సో ఆ ప్లాన్ క్యాన్సిల్ అయిందనమాట. సో we got no option to walk in the streets. అవుట్లెట్స్ ఉంటాయంట ఇక్కడ బ్రాండ్కి. సో అవి వెళ్దాం అట్లీస్ట్ అనుకుంటే అవి కూడా క్లోజ్. ఇంకా బయట నుంచి చూడడం ఎలా. అది వాటర్ ఫాల్దేనా? నైగర్ వాటర్ ఫాల్స్దేనా అది? సో గుడ్. ఐ మీన్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి నేను చెప్పలేను ఐ మీన్ ఫాల్స్ ఎలా ఉంటుందని. బట్ ఇక్కడ నుంచి చూస్తే మాత్రం ఇది యూఎస్ ఫాల్స్ కదా, దీనికన్నా. యా, సో ఇదన్నమాట సంగతి. ఆల్మోస్ట్ 8 PM అనమాట ఇన్ సమ్మర్ ఇన్ కెనడా. సో సమ్మర్ విల్ బి లైక్ దిస్ ఇన్ కెనడా ఇట్ సీమ్స్. ఇది యూఎస్ ఫాల్ ఇందాక చూపించాను కదా మీకు. అండ్ దట్ ఈస్ కెనేడియన్ ఫాల్. But I like this view. I mean Canadian fall view. Only thing is that a boat and color baale ante. I mean marri red. Blue kuda anta great undadu. But yeah. సో అంత దగ్గరికి వెళ్తామేమో కదా రేపు. ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్తామా? చాలా క్లోజ్గా తీసుకెళ్తారా? మరి ఆ వాటర్ ఫోర్స్కి ఏం కాదా? మొత్తం తడుస్తాం కదా. ఎక్సైటెడ్ ఫర్ టుమారో. ఎనీవే నేను వేరే అవుట్ఫిట్ వేసుకొని వెళ్దాం అనుకున్నాను నయాగరా ఫాల్స్కి. సో ఇంకా రేపు అది వెళ్ళను అవుతుంది కాబట్టి అవుట్ఫిట్ వేసుకొని వెళ్ళడం ఇంకా. యా, వావ్, అంతే. బేసికలీ గూగుల్ పిక్సెల్లోనే బాగా వస్తున్నట్టుంది. సో ఈ బ్లూ వాళ్ళు యూఎస్ వాళ్ళు, రెడ్ కెనడా, ఆపోజిట్ ఎలా క్రాస్ అవుతున్నారు. బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ కదా వరల్డ్లో. చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్. అంతే. కెనేడియన్స్ ఆర్ కమింగ్ బ్యాక్. యా, వస్తున్నాం 1 సెకండ్. అలా ఏమైంది? నీకు నొప్పి తీసిందని నేనే కదా.